వెల్కమ్ టు రాయలసీమ రుచులు. ఇప్పుడు మనం మసాలా వంకాయ ఎలా చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో వంకాయలు చిన్నవి తీసుకోండి. నెక్స్ట్ 2 పెద్ద సైజు టమాటాలు, 2 ఆనియన్లు, ఒక 2-3 పచ్చిమిర్చి తీసుకోండి. పల్లీలు, నువ్వులు, మసాలా దినుసులు అన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన పల్లీలు, మసాలా దినుసులు, టమాటో, ఆనియన్స్ అన్నీ వేసి మీ రుచికి తగినంత సాల్ట్, కారం పొడి వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ పసుపు, నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి. మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇలా వంకాయలను ఒక 4 ఘాట్లు పెట్టుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని వాటర్లో సాల్ట్ వేసుకొని అందులో వేసుకొని ఉంచుకోవాలి. వంకాయకి ఇలా మసాలా ముద్దని మంచిగా పట్టించాలి. ఇలా వంకాయలకన్నీ మసాలా పట్టించి పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోండి. మసాలా వంకాయకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు, పచ్చిమిర్చి వేయించుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి వేగాక మసాలా పెట్టుకున్న వంకాయలన్నిటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వంకాయలన్నీ వేసుకున్నాక ప్యాన్ మీద మూత పెట్టుకోవాలి. ఇలా వంకాయలన్నీ వేగాక 5 నిమిషాలకు ఒకసారి మూత తీసి వాటిని కలబెట్టుకుంటూ ఉండాలి, లేదంటే కింద మాడిపోతుంది. ఒక 15 మినిట్స్ తర్వాత ఆయిల్లో వంకాయలన్నీ ఇలా మంచిగా ఫ్రై అవుతాయి. వంకాయల్లోకి మిగిలిన మసాలా పేస్ట్ని 2 కప్పుల వాటర్ని వేసి ఉడికించాలి. 50 మినిట్స్ లో ఫ్లేమ్లో వంకాయలను ఉడికిస్తే కర్రీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. సూపర్ టేస్ట్గా ఉండే మసాలా వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇది ఎందులోకైనా బాగుంటుంది.